నేపాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే అక్కడ ఇమీడియట్ గా బయటపడింది. మనకి ఆ దేశం నుంచి నేర్చుకోవడం కాదు, నిజంగా చెప్పాలంటే మనకి స్వతహా అన్ని విధాల ఒక చెడు పని చేయకూడదు అనేది ఉంది మన చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే ఆ చట్టాలను అమలు అంటారు, మీరు అమలు చేయడంలో ఇంకా పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మీరు రాజ్యాంగం రాస్తున్నారు ఎన్నాళ్ళు ఉంటుంది ఇదని. అలా కాదు, రాజ్యాంగం రాసి మేము ఇస్తున్నాం, మీకు సజెస్ట్ చేస్తున్నాం. దీన్ని వర్క్ చేయడానికి రాజకీయ వ్యవస్థ ఉంది, బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం అంటే వర్క్ చేయడం ఏం లేదు. అమలు చేయడం అన్న మాట ఏంటంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో రాజ్యాంగాన్ని అమలు చేయడం ఎలాగంటే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మంచి వాళ్ళని ఎన్నుకున్నావో రాజ్యాంగం మంచిగా వర్క్ చేస్తుంది, అప్పుడు ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని ఆ రోజు ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లెక్చర్స్ ఆయన ఉపన్యాసంలోనే అన్నాడు. ఆయన అంటే రాజ్యాంగం ఒకవేళ నువ్వు చెడ్డదనుకున్నా నువ్వు మంచివాడివై దాన్ని నడిపిస్తే మంచిగానే ఉంటుంది, నువ్వు చెడ్డవాడివైతే చెడ్డదైపోతుంది.